హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు పెన్షన్లకు డిఏ, డిఆర్, ఆర్ఎస్ సంబంధించిన తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. సో పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ డిఏ, ఆర్ఎస్ ఇన్ సిపిఎస్ ఎంప్లాయీస్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా ఒక 10 నెలలకు సంబంధించి, అలాగే డిఏ సెకండ్ ఇన్స్టాల్మెంట్లో 1 మే 2029 నుంచి 29 ఫిబ్రవరి 2020 వరకు మరో 10 నెలలు, తర్వాత మార్చి నుంచి డిసెంబర్ 2020 వరకు మరొక 10 నెలల డిఏ అరియర్స్ అనేవి 3 సమాన వాయిదాల్లో మొత్తం 30 నెలలకు పెండింగ్ డిఏలు అయితే పెట్టిందండి రాష్ట్ర ప్రభుత్వం. సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మరొక 30 నెలలకు గాను పెండింగ్ డిఏ అరియర్స్ అనేవి జెడ్పీపీఎఫ్, జీపీఎస్, సిపిఎస్ ఎంప్లాయీస్ అందరికీ కూడా సంబంధించి వీళ్ళందరికీ ఇక పెండింగ్లో అయితే ఉన్నాయి. సో జీవో నెంబర్ 14 ప్రకారంగా చూసుకున్నట్లయితే 30 నెలల అరియర్స్, అలాగే జీవో నెంబర్ 51 ప్రకారం మరొక 30 నెలల అరియర్స్ 2021లో 3, అలాగే 3 విడతల చొప్పున సబ్మిట్ చేయవలసిన 6 విడతల డిఏ అరియర్స్ బిల్స్ డీడీఓల సిఎఫ్ఎంఎస్ లాగిన్లో రీవాలిడేషన్ కోసం అయితే మళ్ళీ రీజనరేట్ అవుతూ ఉన్నాయండి. సో కాబట్టి అవి మళ్ళీ జమ అయ్యేదానికి అయితే అవకాశం ఉంది. సో వాటిని యథావిధిగా ఎలాంటి అటాచ్మెంట్స్ లేకుండా డీడీఓలు బయోమెట్రిక్ అథెంటికేషన్తో రీసబ్మిట్ చేయాలి. సో ఇక్కడ గమనిక ఏంటంటే జీవో 66 సంబంధించి 18 నెలలు, జీవో నెంబర్ 113 సంబంధించిన 16 నెలల అరియర్స్లకు సంబంధించి ఇంతవరకు సబ్మిట్ చేయడానికి బిల్ ఆప్షన్ కూడా ఎనేబుల్ కాలేదనేది చెప్తున్నారండి. సో మిగతావి అయితే యథావిధిగా వాటిని అటాచ్మెంట్ ఏం లేకుండా డీడీఓలు బయోమెట్రిక్ అథెంటికేషన్తో రీసబ్మిట్ చేసి సో అవైతే జమ అయ్యే అవకాశం ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు.